ఎంతో కమ్మగా ఉండే మెంతికూరతో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. నమస్తే, సిరిశ్రీ క్రియేషన్కి స్వాగతం. అన్నంలోకి ఈ మెంతి ఆకులతో చేసిన పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. చాలా హెల్దీ రెసిపీ. ముందుగా పెద్ద ఆకులున్న 4 మీడియం సైజ్ కట్టల్ని తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి ఈ ఆకుల్లో ఉన్న నీరంతా పోవాలి. లేత కాడలున్నా పర్లేదండి, పచ్చడి చాలా రుచిగా వస్తుంది. ఇలాగా ఆరపెట్టుకుని ఉంచుకోవాలి. ముందుగా పచ్చడికి పోపు తయారు చేసుకోవాలి. బాండీలో 3 టీ స్పూన్ల నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత 2 టీ స్పూన్ల శనగపప్పు, 2 టీ స్పూన్ల మినప్పప్పు వేసి వేగించుకోవాలి. ఆకుకూరతో చేసే పచ్చడి కాబట్టి పప్పులు కాస్త ఎక్కువే పడతాయండి. ఈ పప్పులు కాసేపు వేగించిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల ధనియాలు వేసి కాసేపు వేగించిన తర్వాత 1.5 టీ స్పూన్ల జీలకర్ర వేయాలి. ఫ్లేమ్ని లోలోనే పెట్టి ఈ పోపు గింజల్ని వేగించుకోవాలి. తర్వాత 1.5 టీ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. ఈ ఆవాల్ని కాసేపు వేగించిన తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలని కలిపి వేగించుకోవాలి. ఒక 10 ఎండుమిరపకాయలని కలుపుతున్నానండి. ఈ ఎండుమిరపకాయలని కాసేపు వేగించిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు కలుపుకోవాలి. ఎండుమిరపకాయలతో పాటు పచ్చిమిరపకాయలు కూడా ఈ పచ్చడిలో కలిపితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక 6 పచ్చిమిరపకాయలని కలిపాను. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంగువ కలుపుకోవాలి. నేను ఒక 1/2 టీ స్పూన్ ఇంగువని కలుపుతున్నాను. ఇంగువని కలపంగానే వెంటనే ఫ్లేమ్ ఆఫ్ చేశానండి. ఈ వేడి మీద ఇంగువ బాగా వేగిపోతుంది. పప్పులు కూడా బాగా రోస్ట్గా వేగిపోయాయి. ఇప్పుడు ఈ పోపునంతా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో నూనె వేసి ఈ నూనె వేడెక్కిన తర్వాత ఆరపెట్టుకున్న ఈ మెంతి ఆకులను వేసి వేగించుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఈ ఆకులను వేయాలండి. హైలో కాకుండా కాస్త మీడియంలో పెట్టి మధ్య మధ్యలో లోలోకి మారుస్తూ ఈ ఆకును వేగించుకోవాలి. ఈ ఆకుల్ని డీప్గా ఫ్రై చేయనవసరం లేదు. ఒక 4-5 నిమిషాల పాటు వేగిస్తే చాలండి. నెమ్మదిగా ఈ ఆకు వేగి దగ్గర పడటం స్టార్ట్ అవుతుంది. ఇలాగా వేగిన తర్వాత ఈ వేగిన ఆకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లబడిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నానండి. చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసి నానపెట్టుకోవాలి. వేగించిన ఆకు పోపు గింజల్ని చల్లార్చుకోవాలి. తరువాత ఒక మిక్సీ జార్లో చల్లారిన ఈ పోపు గింజల్ని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో ఈ గింజలు వేసిన తర్వాత ఈ పచ్చడికి తగినంత ఉప్పుని కలుపుకోవాలి. ఉప్పుని కలిపిన తర్వాత ఇందులోకి ముందు నానపెట్టుకున్న ఈ చింతపండు పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ పోపు గింజలు, చింతపండు, ఉప్పు వీటన్నింటినీ గ్రైండ్ చేసుకోవాలి. మరి పేస్ట్ లాగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకుంటే కనుక బాగుంటుందండి. తరువాత ఆకు కలుపుతాం కాబట్టి కాస్త బరకగానే గ్రైండ్ చేయాలి. ఇలాగా గ్రైండ్ చేసిన తర్వాత ఈ చల్లబడిపోయిన మెంతి ఆకుని ఈ మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆకు కలిపిన తర్వాత మధ్యలో కదుపుతూ ఒకసారి స్పూన్తో కదుపుతూ సెట్ చేసుకుంటూ ఈ పచ్చడిని గ్రైండ్ చేసుకోవాలండి. పచ్చడి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పచ్చడి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా హెల్తీ రెసిపీ కూడా. చివర్లో పోపు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. నేను ఇంగు పోపు వేశానండి. అంతేనండి, ఎంతో టేస్ట్గా ఉండే మెంతికూరతో చేసిన పచ్చడి రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే కనుక ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.